హలో అండి, ఈరోజు స్వీట్ రైస్ చేస్తున్నాను. దానికోసం ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 2 అవర్స్ పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 3 గ్లాస్ వాటర్ పోసుకొని లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకొని ఎసరు వచ్చాక ఆ రైస్ని అందులో వేసుకోవాలి. రైస్ 80% ఉడికిన దాకా చూసుకోవాలి. 80% ఉడికాక రైస్ని శుభ్రంగా నీళ్ళన్నీ వడగట్టేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ స్వీట్ రైస్ ముస్లిమ్స్కి ఎంతో ఇష్టమైన డిన్నర్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఫంక్షన్లలో, పెళ్ళిళ్ళల్లో తప్పకుండా వడ్డించే రైస్ ఇది. పాకిస్తాన్లో కూడా చాలా ఫేమస్ రైస్ ఇది. దానికోసం ఒక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, బాదం పప్పులు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం అది ఎర్రగా వేగినాక అందులో కిస్మిస్లు వేసుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మంచిగా గోల్డ్ కలర్ వచ్చేసాక అందులో షుగర్ 1 కప్పు యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని కొంచెం లైట్గా షుగర్ కరుగుతుంది అనేటప్పుడే 1 కప్పు వాటర్, అరకప్పు వాటర్ తీసుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ కానివ్వాలి. ఈలోపు మనం కలర్ రైస్ కోసం కొంచెం కలర్ యాడ్ చేసుకొని రైస్ కలుపుకొని పక్కకు పెట్టుకుందాం. గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ తీసుకున్నాను నేను. అందులో కొంచెం రైస్ వేసుకొని కలిపి పక్కకు పెట్టుకోవాలి. కలర్ఫుల్గా ఉంటే చూడడానికి బాగుంటుంది, స్వీట్గా తీయగా తినడానికి బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఆ 80% ఉడికిన రైస్ని ఈ షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి. అన్నం అంతా కంప్లీట్గా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఆ షుగరు, రైస్ అంతా కలిసేలా కలుపుకొని ఇప్పుడు కలర్ మిక్స్ చేసుకున్న రైస్ని కూడా ఈ అన్నంలో వేసుకోవాలి. దానిపైన మావ అంటే పాలకోవా యాడ్ చేసుకున్నాక రసగుల్లా దొరుకుతాయి స్వీట్ షాప్లో. రసగుల్లాలు కూడా ఒక 2 రకాలు తీసుకొచ్చుకొని వేసుకోవాలి. అంతే, మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో కుక్ అవ్వనివ్వాలి. అంతే, చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా, అంత మంచిగా అయిపోయింది. పుల్లలుగా చూడండి ఎంత బాగుందో రైస్. ఇప్పుడు కెవరా వాటర్ అని దొరుకుతుంది, అది ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ ఉంటుంది. చాలా బాగా వచ్చిందండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.